హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. అండ్ వైష్ణవి ఎవరైతే ఉన్నారో వైష్ణవి సంతు వల్ల వీళ్ళంతా ఒక యూనియన్, అంటే పిల్లలు వాళ్ళ అన్న ఫ్రెండ్స్ వీళ్ళంతా. వైష్ణవి కూడా వీళ్ళకి చాలా దగ్గర అమ్మాయి, ఒక సిస్టర్ లాగా ఉండేది. ఒకసారి వీళ్ళతో ఏ విధంగా ఉండేది ఏంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే. ఎట్లా ఉండదు అసలు, ఏం జరిగింది? ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో చంపిన అబ్బాయి, ఈయన మీకు తెలుసా? అసలు ఏంటి అసలు? ఆయన అంతా పరిచయం లేదు సార్. అయితే ఆయన ఎప్పుడైనా సైలెంట్ కిల్ వాళ్ళతో మాట్లాడకపోయి ఎక్కువ. ఈమె కూడా మంచి అన్న అన్న అని అందరి దగ్గర మన దగ్గర మంచిగా ఉంటుండే, సంతోష్ ఎలా తిరిగి ఉంటుండే, చంత అన్న తిరిగి చూస్తుండే, మంచిగా ఉంటుండే. ఆయన సైలెంట్ కిల్లర్. అయితే ఆయన ఎవరితో కూడా మాట్లాడకపో అసలుకే. ఆయన మంచి అమాయకుడు కావచ్చు అని ఈమె కూడా బాగా నమ్మింది. నమ్మినాక ఇట్లా నైట్ ఇట్లా చేస్తారని కూడా అనుకోలేదు. వైష్ణవి మెంటాలిటీ ఏ విధంగా ఉండేది? కొంచెం అంటే గొడవలు పడే విధంగా ఉండేదా? లేదు అట్లా ఉండదు సార్. ఎవరి ముఖం చూడదు, ఆమె ఏం చూడదు, అసలు ఎవరి ముఖం కూడా చూడదు. ఆమె ఏందో ఆమెనే చూసుకుంటది. మీకు వైష్ణవి మీతో లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడింది? అంటే ఆ ముందు రోజు ఎక్కడికో వెళ్ళిర్రు, ఇక్కడ ఇల్లు. నేను మా వైఫ్ మా చెల్లె అలా హస్బెండ్ మేము కొట్లకేటప్పుడు మాట్లాడుకుంటూ పోయినాం. సాయంత్రం ఈవినింగ్ మాట్లాడుకుంటూ పోయినా. మాట్లాడారు మంచిగా ఎటు పోతారంటే హాస్పిటల్కి పోతున్నాం అన్నయ్య అని మాట్లాడింది. తర్వాత వచ్చినాక ఏ విషయం గొడవ మాకు వెళ్ళదు. ఏ విధంగా ఉన్నారు అంటే బయటికి ఆ రోజు నైటే కదా మీరు అందరు కలిసి బయటికి వెళ్ళి వచ్చిన నైటే కదా అమ్మాయి చనిపోయింది? అంటే వాళ్ళు వేరే విషయం పోతున్నారు, మేము వేరే విషయం అంటే రోడ్డు మీద కలిసిర్రు. ఎటు పోతున్నారో చెల్లి అంటే ఇట్లా హాస్పిటల్కి పోతున్నా, టెస్ట్ చేయించుకుంటాను, బ్లడ్ టెస్ట్ అని చెప్పింది. సరేరా చేయించుకొని చెప్పిన. సరే అని అలా పేరు మేము ఇటు వచ్చినాం. లాస్ట్ మాట సాయంత్రం వచ్చిన మార్నింగ్ అరే చెల్లె చనిపోయింది రాని వరకు సాయంత్రం మంచిగా ఉన్నారు. మార్నింగ్ ఏమైందని చూసే వరకు చనిపోయింది, పొడిచి చంపేసిపోయినా. ఓకే, అంటే మీకు అంటే చాలా చిన్నప్పటి నుంచి మీరు అమ్మాయిని చూసిన వ్యక్తులు, అంటే ఈ వ్యక్తి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని చెప్తా ఉన్నారు. మీరు ఇప్పుడు అంటే మీ సంతు మీ దోస్తే కదా, ఇప్పుడు ఇతనికి ఈ విధంగా చేసిన వ్యక్తికి ఎలాంటి శిక్షలు పడాలి, మీరు ఏం కోరుకుంటున్నారు? ఆ వ్యక్తికి ఉరి శిక్ష పడాలి పక్క. 100% ఉరి శిక్ష చేయకుంటే మేము దొరికినా మేమే చంపేస్తాం పక్క. 100% అయితే చంపేసుడు పక్క. అంటే సావుకి సావు అనేది మార్గం అనుకోవచ్చు. సాగు పక్క కారణం కావాలి, ఆ పక్క పక్క పెట్టాలి. భయం పుడుతుంది, భయం. అట్లా ఒక ప్రాణానికి ఇంకో ప్రాణం పక్క తీసుడు. ఆమె మంచి చెల్లె, అన్నయ్య ఎటు పోతురు అస్సలేరు ఇంటికి అంటే బాధ అనిపిస్తుంది మాట్లాడితే. లేదా ఆమె మంచి యూట్యూబర్ అని కూడా చెప్తా ఉన్నారు చాలా మంది. యూట్యూబర్, ఓకే, అవునవును, యూట్యూబర్ చాలా ఫాలోయింగ్ ఉంది. ఆమె గురించి ఎంతమంది వస్తారు, అంతమంది ఏడ్చారు, ఫోన్లు కూడా చేశారు. అరే గిట్లా అయిందిరా గిట్లా ఇచ్చారని. ఓకే, మీరు ఫైనల్గా వైష్ణవి ఆత్మ శాంతించాలంటే ఎలాంటి శిక్షలు అతనికి పడితే ఆత్మ శాంతిస్తారు అనుకుంటున్నారు? ఉరి శిక్ష, ఇంకా 100% ఉరి శిక్షనే చేయాలి. నడి రోడ్డు మీద ఉరి శిక్ష తీయాలి. ఓకే, ఆ అబ్బాయిదే తప్పు ఉంది అనుకుంటున్నారా? వెనుక వాళ్ళ అమ్మగారు కూడా ఉన్నారని చెప్తా ఉన్నారు. అమ్మది ఉంది, అబ్బాయిది ఉంది, ఇద్దరిది ఉంది. ఇద్దరికి ఉరి శిక్ష 100% కావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే, అరెస్ట్ చేసిరా ఇప్పుడు అబ్బాయిని? అవును, అరెస్ట్ చేసారు. కొర్రలలో కూడా ఉన్న స్టేషన్లో. ఓకే, రైట్, విన్నారు కదా. వీళ్ళు ఏమంటూ ఉన్నారంటే ఆ వైష్ణవి ఎవరైతే ఉన్నారో వైష్ణవి చిన్న ఫ్రెండ్స్ వీళ్ళంతా పిల్లలు, వీళ్ళంతా ఒక టీము. వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మా వైష్ణవికి ఏ పరిస్థితి అయితే పట్టిందో అదే గతి వానికి పట్టిస్తామనే విధంగా వాళ్ళు శబ్దం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంకో అమ్మాయికి ఇలాంటిది జరగకూడదు. చాలా చిన్న అమ్మాయి, మా కళ్ళ ముందు పెరిగిన అమ్మాయి. అంతకన్నా ముందు రోజు కూడా మాతో మాట్లాడారు. వాడు మంచోడనే మేము నమ్మినాం, కానీ ఇంత ఘోరం చేస్తాడని మేము అనుకోలేదని చెప్తా ఉన్నారు. ఓకే, వాట్ ఎవర్ ఏదైనా సరే ఇవాళ రేపు ఈ సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఈ లవ్ మ్యారేజ్లు చేసుకొని పిల్లలు చిన్న వయసులో పెళ్ళిళ్ళు చేసుకొని, ఈరోజు చూడండి మా అంటే 18 years అమ్మాయికి 100 ఏళ్ళు నిండిపోయినాయి. అప్పుడు చూద్దాం ఒకసారి వాళ్ళన్న సంతుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా అగ్రెసివ్గా ఉన్నారు చాలామంది, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కావచ్చు. ఎందుకంటే మా అమ్మాయికి ఏ గతి అయితే పట్టిందో వాడిని మేము అసలు వదిలిపెట్టామనే విధంగా శబ్దం చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు చూస్తే డౌట్ వస్తూ ఉంది. అంటే మళ్ళీ ఈ 2-3 monthsలో ఇంకో ఇష్యూ ఏదైనా అవుతుందేమో అనే డౌట్ వస్తూ ఉన్నది. ఎందుకంటే ఎన్ని రోజులు జైలు ఉంటాడు? మా అంటే 1-2 నెలలు ఉంటాడు. శిక్షలు కఠినంగా లేవు. ఇప్పుడు 18 ఏళ్ళు జైలుకి తిరిగినా, కోర్టుకు తిరిగినా బయటికైతే వస్తాడు కదా. మేము ఇప్పుడు మనం బయటకు వచ్చిన తర్వాత మేమేందో చూపిస్తామనే విధంగా చెప్తా ఉన్నారు. వాట్ ఎవర్ ఏదైనా సరే ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకుందాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఆయనకి శిక్ష పడాలి. 15 రోజులలో చెప్పు, 15 రోజులలో శిక్ష పడకు. చీర తీసుకోపోతే ధర్నా చేస్తాం, పోరాట దాయితాం, ఎన్ని సంవత్సరాలైనా సరే.